దర్శి నియోజకవర్గంలో రాగల 10-15 రోజుల్లో కూడా భారీ మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గొట్టిపాటి లక్ష్మిని అక్కడి నుంచి తప్పించి ఆ స్థానంలో ఎన్డీఏ కూటమి ఇన్ఛార్జిగా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డిని అక్కడ నియమించేందుకు కూడా జనసేన పార్టీ పూర్తి కసరత్తు చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి కనుక జనసేన పార్టీలో ఈ రోజు కానీ రేపు కానీ పవన్ కళ్యాణ్ గారితో కూడా ఆయన ముఖాముఖిగా మాట్లాడి అదేవిధంగా ఒకరోజు డేట్ ఫిక్స్ చేసుకొని కూడా జనసేన పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ జనసేన పార్టీ పెట్టినటువంటి టార్గెట్ ఏంటంటే ఒంగోలులో జనసేన పార్టీకి ఆల్రెడీ ఇక్కడ కొంత వర్గం ఉంది కాబట్టి బాలినేని కనుక జనసేనలో కనుక వచ్చి మళ్ళీ ఒంగోలులోనే ఆయన గనక ఉంటే ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్కు తెలుగుదేశం క్యాడర్తో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బాలినేని దర్శికి గనక పంపించి అక్కడ దర్శి ఇన్ఛార్జిగా ఇచ్చి దర్శిలో కూడా పార్టీ పటిష్టతకు కృషి చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ వైపుగా కూడా జనసేన పార్టీ అధినేత బాలినేని దర్శికి వెళ్ళమని పురమాయించే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే జనసేన పార్టీలో చేరేందుకు కూడా బాలినేని సముఖత వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అధినేత ఏ బాధ్యత అప్పగించినా కూడా తూచా తప్పకుండా పాటిస్తారని కూడా బాలినేని వర్గం అయితే చెప్తా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలినేని దర్శికి గనక పంపించినట్లయితే రాగల రోజుల్లో కూడా ఇక్కడ ఒంగోలులో తెలుగుదేశం మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీతోటి కానీ ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి జనసేన లీడర్స్ తోటి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సో పార్టీకి మళ్ళీ రాబోయే ఎన్నికల్లో కూడా పార్టీ పటిష్టత కృషి చేసినట్లు అవుతుందని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఆ వైపుగా పవన్ కళ్యాణ్ గారు కూడా బాలినేని దర్శికి పంపించేందుకు కూడా పురమాయించే అవకాశాలు ఉన్నాయని కూడా తెలియజేస్తారు.